బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నాకు నా గర్ల్ ఫ్రెండ్కి గొడవైంది బాబాయ్. దేనికిరా? అరే కొంచెం కూడా అర్థం చేసుకోలేదు ఆ అమ్మాయి. నాకు మొన్న 4 రోజుల కింద ఆకలిస్తుంది, ఏమైనా వండుకొని రాయా అన్న. ఉప్మా చేసుకొని వచ్చింది. ఓకే నేను కూడా సర్లే పాపం నా కోసం చేసింది కదా అని తిన్నా. మళ్ళీ ఒక 10 రోజుల కింద కడుపంత ఎట్టేటో అనిపిస్తుంది, ఆకలిస్తుంది, ఏమైనా తీసుకొని రాయా అన్న. మళ్ళీ ఉప్మానే చేసుకొని వచ్చి పోని ఏదో పనిలో ఉంది అనుకున్నా. ఒక వారం కింద చెరువు కట్టకాడున్నా, మస్తు పని అయింది, ఆకలిస్తుంది, ఏమైనా తీసుకొని రాయా అన్న. మళ్ళీ ఉప్మా తీసుకొని వచ్చి. పోకిరి సినిమా చాలా సార్లు చూసుంటుంది, ఇలియానాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉంటుంది. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయితే నాకేంది? ఒకటి అడిగినాము ఆకలేస్తుంది అన్నప్పుడు ఏమైనా తీసుకొని రాలేదు. ఉప్మా 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 నేను ఇక ఉప్మాలో చాలా వెరైటీలు ఉన్నాయి కదా. అదే చెప్పిన ఏమైనా వెరైటీలు తీసుకొని రావచ్చు కదా నేను అని చెప్పి సేమియా ఉప్మా. మళ్ళా ఉప్మాని తెచ్చింది. సేమియా ఉప్మా ఉంది కదరా. చెప్పిన సేమియా ఉప్మా చేయొచ్చు కదా అంటే ఓ మస్తు సార్లు తిన్నాడు. జీడిపప్పు ఉప్మా తిని తిని బోర్ వచ్చిందంట. స్వీట్ ఉప్మా దానికి అసలు ఇష్టం ఉండదంట. ఉండేటే 3 వెరైటీలు తిని తిని బోర్ వచ్చింది అంటుంది. 3 వెరైటీలు కాదు, ఉప్మాలోనికి ఒక డిఫరెంట్ టైప్ తీసుకొని వస్తా, ఒక వెరైటీ చేసుకొని వస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన. కేవలం నిన్ను చూసుకొనే తొడగొట్టి మరి ఛాలెంజ్ చేసిన. ఉప్మాలో కొత్త వెరైటీ చేసుకొని వస్తాను. ఒకవేళ చెయ్యకపోతే మా బాబాయ్ మీసాలు తీసేసుకుంటాడు. ఎట్లాగో లేవు, అందుకే అట్లా ఛాలెంజ్ చేసిన, తీసేసుకుంటాడని. చేయడం మంచిగానే చేసిన కానీ బాబాయ్ ఇప్పుడు భయం వేస్తుంది బాబాయ్. ఉప్మాలో వెరైటీ ఏముంటది? ఆ సేమియా ఉప్మా, జీడిపప్పు ఉప్మా, ఏముంది ఇంకా స్వీట్ ఉప్మా, అంతకంటే గొప్ప ఏం చేస్తాం బాబాయ్? బాబాయ్ హోటల్ మనం ఈరోజు చేసుకోబోయే ఉప్మా నువ్వుల అటుకులు ఉప్మా. నువ్వుల అటుకులు ఉప్మా. ఈ ఉప్మా పెట్టేసి ధైర్యంగా మా మామ దగ్గరికి పోతా, పెళ్లి చేయమని చెప్పి. వేపుడు మూకుడు ఓకే పోయి వెలిగించు. ఏదేమైనా బాబాయ్ రకరకాలు కనిపెట్టడంలో నీ తర్వాత ఇవ్వలేను. అవసరం కదరా. ఏం అవసరం నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. నువ్వులు ఇక్కడ ఏంటంటే విషయం, నెసెసిటీ ఇస్ ది బాబాయ్ ఆఫ్ ఇన్వెన్షన్. ఆహా పల్లీలు అసలు నువ్వులతోని అటుకులతోని ఎంత గొప్పగా ఉంది ఐడియా. అటుకుల్ని కొబ్బరి పాలలో నానేస్తాం, అది వెరైటీ. అదొకటి ఉంది అయ్యాల మళ్ళీ అదిరిపోయేలా ఉంది. చూడు చూడు చూడు, నీడలు నీడలు పొగ జాడలు. పల్లీలు కొంచెం వేగని. ప్రేమలో వేగుతున్నావుగా. ఈ ప్రేమ తలనొప్పే బాబాయ్. ప్రేమ ఎప్పుడు తలనొప్పేరా. ప్రేమ ఎప్పుడు బాధ్యత. లవ్ ఇస్ ఎ బర్డెన్. అనవసరంగా పెట్టుకున్నట్టు అవన్నీ. బర్డెన్ మోయగలిగేవాడికి బాగానే ఉంటుంది. ప్రేమ ఎప్పుడు బరువు బాధ్యత. అది తెలుసుకుంటేనే ప్రేమ నిలబడుతుంది. లేత వయసులో ప్రేమించేసి ఈ బాధ్యత ఏంటో తెలియక తర్వాత నానా తిప్పలు పడే బదులు ఆ ప్రేమ అనే ఊబిలో దిగపోవడం మేలు. నేను అదే అంటున్నా, నువ్వు ఇచ్చే జీతానికి అది భరించడం కష్టమే. ఆర్థిక స్వేచ్ఛ లేనప్పుడు ప్రేమలోకి అసలు దిగొద్దు. ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వచ్చుగా మరి. నాకే లేదు, నీకెక్కడి నుంచి ఇస్తాను. మనం ఉన్న రేట్లకి ఇడ్లీ ఎవడన్నా 5 రూపాయలకి ఇస్తున్నారు ఇప్పట్లో. అంతే అంతే. ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు పోయి కట్టేసి. చూసినా బాబాయ్ కింద మాట్లాడితే ఎవరైనా కుడతారు. ఇప్పుడు ఏం చేస్తామంటే తినేయడమే. చక్కగా చల్లార్చి పొడి కొట్టుకునిరా. లేత కొబ్బరి ముక్కల్ని మంచిగా ముద్ద చేసుకునిరా. కాటుకలాగా అంటే మెత్తగా పల్చగా. పల్చగానా? ఇది మాత్రం పొడి. కొంచెం చల్లార్చు ముందు. ఒక 15 to నువ్వు వచ్చిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి అటుకులు వేస్తాను. ఈ నువ్వులు నన్ను నవ్వుల పాలు చేయవు కదా. లవ్వుల పాలు చేస్తాను. నువ్వులు అంటే లవ్వులు రా. పోయిరా, ఎంజాయ్. అది అంటే కొంచెం కలలుగా అన్నాను బాబాయ్, అందుకే లేట్ అయింది. ఓకే. ఆ అమ్మాయి నేను డ్యూట్ పాడుకుంటున్నట్టు, పెళ్ళైనట్టు, బయటికి వెళ్ళినట్టు ఇలాంటి కలలుగా అన్నాను. సూపర్. కొంచెం ఉప్పే బాబాయ్. ఆ అమ్మాయి కొంచెం తక్కువ తింటది, ఎంత ఏమంటావు? సరిపోద్ది, మొత్తానికి సరిపోద్ది. సరిపోతుందా? ఇందులో అటుకులు కలిపేయాలి. ఈ కొబ్బరి పాలల్లో అటుకులు నానబెట్టాలా? అంతే. ఇది కొబ్బరి పాలలో అటుకులు బాగా నానాలి. చేతులు కలిపితే అయిపోతుంది కదా? వద్దు, చెంచాతోనే కలపాలంటూ. అయిపోయింది, అవసరం లేదు. ఇంకా
జస్ట్ నానాలి. అదే మంచిగా కింద మీద కలిపితే మొత్తం అన్ని నాలుతాయి. ఒక్క నిమిషం టైం ఇరా, ఆవేశం ఎందుకురా? ఒరే ఏం జనరేషన్ రా, ప్రతి దానికి తొందరే. 2 రోజుల్లో ప్రేమిస్తారు, 3 రోజుల్లో విడిపోతారు. స్థిరత్వం ఉండదా మీకు? అసలే గొడవలలో ఉన్నాం. తొందరగా తీసుకెళ్ళి ఇది పెట్టేసింది అనుకో, అప్పుడు పొద్దున్నే వద్దంటావు, మధ్యాహ్నం వడి అంటావు, సాయంత్రం సరదా పడితే వద్దని అంటావు అని పాట పాడుకోవచ్చు బాబాయ్. అయిపోయింది ఇది. 4-5 గంటల నూనె. అలాగే ముందు ఆవాలే. ఇదిగో అల్లం తురుము, పచ్చిమిర్చి కూడా వేసే. పసుపు, కరివేపాకు. దూరం. ఇంగువ, కొబ్బరి పాలలో నానబెట్టిన అటుకులు. కొబ్బరి పాలలో నానబెట్టిన అటుకులు, గట్టి మార్చి. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గని. తర్వాత ఏం చేయాలి చెప్తా, మూత పెట్టు ముందు. ఇది ఒక 5 నిమిషాలు మగ్గుతుందిలే. 5 minutesలో అయిపోతుంది. మగ్గుతుంది. 5 నిమిషాలు అయింది, పొయ్యి కట్టే. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నా లవర్కి ఇష్టమైన ఉకుమా. కొంచెం ఆ నువ్వుల పొడి వేయి. నువ్వుల పొడి కొంచెం వేస్తే సరిపోతుంది. ఇక నిమ్మరసం కూడా వేసే. కొంచెం కొత్తిమీర. ఇంకా మిగతాది అక్కడ వేద్దాం మళ్ళీ తర్వాత. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చు. ఇది తీసుకొని పోయి నా లవర్కి ఇచ్చేసినాక, అమ్మడు నీ వ్యవహారం అసలుకే ఎసరు పెడుతుంటే. చాలా కలిపేసిన మంచిగా. ఇంకొంచెం పొడేద్దామా? నువ్వుల పొడి వేద్దాం, ముందు పైన వేద్దాం. పొడి ప్రేమ. పొడి ప్రేమ పోలేరా, తడి ప్రేమ. ఏమనుకున్నావు? మా ప్రేమ ఎలాంటిదో తెలుసా? 15th ఆగస్ట్ రోజు జెండాలు అతికేయడానికి లై తయారు చేస్తాం చూసినా, అంత గట్టిది. కొంచెం ఆ పొడి, కొంచెం కొత్తిమీర, నువ్వుల పొడి, కొంచెం కొత్తిమీర. అయిపోయినట్టేగా? బ్రహ్మాండం. ఎక్కడికి రా? ఇది ఇచ్చేసి నా లవర్తో, అమ్మడు నీ వ్యవహారం అసలుకే ఎసరు పెడుతూ. ఒక్క ఉప్మా తీసుకెళ్తే ఏం బాగుంటుందిరా? దీనికి ఒక జోడి ఉందిరా, కాంబినేషన్. ఇంకో కాంబినేషనా? ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి, డైరెక్ట్ పెళ్ళి. అంతే. బాబాయ్ హోటల్లో మనం తదుపరి చేసుకోబోయే వంటకం పుల్ల పునుగులు. నేను చాలా పునుగులు తిన్నా కానీ పుల్ల పునుగులు ఏంది బాబాయ్? రకరకాల పునుగులు ఉంటారా? ఇడ్లీ పిండితో పునుగులు చేస్తారు, ఇడ్లీ పిండిలో కొంచెం మైదా కలిపి పునుగులు చేస్తారు, మినపప్పు పిండితో పునుగులు చేస్తారు, దోశ పిండితో కూడా పునుగులు చేస్తారు. చేస్తారు. కానీ ఈ రోజు బాబాయ్ చేయకపోయేది పుల్ల పునుగులు.
అంటే కొంచెం మైదా తీసుకుని దాన్ని లై లాగా చేస్తాం. లై అంటే మా ప్రేమలాగా అతికిస్తాం చూడు అవునవును మీద. అంటే కొంచెం మైదా తీసుకుని కొంచెం నీళ్ళు వేసి పొయ్యి మీద ఉడికిస్తాం. అవును అదే లై. లై మీరు లై అంటారు, మేము మైదా పిండి అంటాం. మైదాలో కొంచెం నీళ్లు కలిపి పిండి తయారు చేసుకుని అందులో ఈ లై కలిపి ఓవర్ నైట్ సోకింగ్ అనగా రాత్రి వదిలేస్తే పొద్దున కల్లా పుల్లగా తయారవుతుంది. ఈ పుల్లని పిండిలో ఈ పదార్థాలన్నీ కలుపుతాం. ఇవేంటా అన్నది చెప్తాను నీకు. సరే ఈ తాలింపు కలిపితే ఉంటుందిరా పునుగులు. డిండనక్కడ 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 తీ ఆ మూకుడు తీ, ఆ నూనె మూకుడు ఎక్కించి చెప్తాను. లై తయారు చేద్దాం. లై ఎందుకు మళ్ళీ తెలియాలి కదా ఎలా చేయాలో నీకు. మూపుడు మూకుడు తీసుకుని అందులో కొన్ని నీళ్ళు. రేపు ఎవరైనా చేయాలంటే వాళ్ళకి ఐడియా ఉండాలి కదా, అందుకని. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్. కంటి ముందు ఉంటేనే ఏదైనా, కాబట్టి కంటికి కనబడాలి కదా. అవును బాబాయ్, నేను విన్నా. నీళ్ళే మనం 100 సార్లు చదవడం కన్నా ఒకసారి రాస్తే గుర్తుంటుందని. అందుకే ఎంత చెప్పినా ఒకసారి చేసిన అనుకో ఇది గుర్తుంటుంది. సూచనప్రాయంగా చేస్తున్నాంరా. అవునవును, అలా తెలవనికి. అది ఒక గట్టి అందుకో, మైదా పిండి అందులో వేసి లాగి తయారు చేసి కలపాలి, బాగా కలపాలి. ఈ లైని మనం మైదా పిండి కొంత తీసుకుని అందులో కొన్ని నీళ్లు కలిపి మైదా పిండి తయారు చేస్తాం. అందులో ఈ లై కలిపేస్తాం. ఎలా పేయాలా? అంతే, పోయి కట్టేసి. ఓకే, ఈ లై పక్కన పెట్టే చెప్తా. ఆ బేసిన్ అందుకో, ఈ మైదా పిండి కొన్ని నీళ్ళు వేసి, మైదా పిండిలో కొంచెం నీళ్ళు వేసి పిండి కలుపు. ఇందులో లై కలిపేసి ఒక పూట వదిలేస్తే రాత్రి కలిపేసి పొద్దున వండుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ చేస్తే సాయంత్రం వండుకోవచ్చు. అర్థమైందా? ఆ లై ఇందులో కలిపేసి అంతేనా? సరిపోద్ది. అయితే లై కలిపాం కదా మైదా పిండి, ఈ ఒక్క గట్టి చాలు అనమాట. ఈ లై కూడా ఇంట్లో కలిపేసిన, కలిపేస్తే త్వరగా పులుస్తుంది అనమాట. ఇది ఉడికింది కదా, అవునవును, త్వరగా పులుస్తుంది తెల్లారిసరి. ఇప్పుడు తెల్లారి దాకా కదా. అవును. సరే, నేను రేపు వస్తాయి. నువ్వు అలా అంటావనే నేను ఆల్రెడీ తయారు చేసుకుని తెచ్చాను. ఇది ఇట్లానే పక్కకు పెట్టేస్తా. అంతే, పక్కన రేపు కూడా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా. మంట తగ్గించి నూనె మంట. అవునా, వేడైపోయిందంటవా? వేడెక్కేస్తుంది. ఈ లోపల మనం తాలింపు తయారు చేసుకోవాలిగా. పోపు కింద ఉంది చూడు, గుంట గిన్నె. ఇది గో పోయి వెలిగించు, 4 గంటలు నూనె. ఓకే, వేసేస్తా. ఇది వేసేయాలా? బుడగలప్ చేస్తున్నాయి. ఆవాలు, అల్లం తురుము, జీలకర్ర, పసుపు, కరివేపాకు తురుము, ఉల్లిపాయలు నేరుగా కలిపాడు ఆ పిండిలో. ఇప్పుడు ఇదేం చేయాలి? అంతే, పొయ్యి కట్టేసాయి, వేసాయి పిండిలో. పులియబెట్టిన మైదా పిండిలో ఇప్పుడు అబ్బాయి గారు కొంచెం ఉప్పు వేయండి. ముందు తాలింపు వేసాను, ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఇందులో ఇప్పుడు మనం కారం పొడి కలుపుతున్నాం, కొత్తిమీర అండ్
ఇది తినే సోడా. పెరుగు ఉంది మన దగ్గర, పెరుగు కలిపితే చల్ల పునుగులు, పెరుగు కలపకపోతే పుల్ల పునుగులు. అది. ఇప్పుడు ఇది బాగా కలుపు. చేస్తున్నా బాబాయ్. వేసేయి. ప్రతిసారి ఇలా తీయాలి. బాబాయ్ కలుపుతా ఉండు. ఎలా ఉన్నాయి పుల్ల పునుగులు? ఈడు జోడు అంటే ఏమనుకున్నావురా? ఈడు చూడండినా. ఆవిడ ఉప్మా తింటుంటే నువ్వు గోడు గిల్లుకుంటూ కూర్చుంటావా? పునుగులు తింటావు. ఆవిడ పునుగులు తింటా ఉంటే నువ్వేం చేస్తావు? దిక్కులు చూడకుండా ఉప్మా తింటావు. అవునవునవును. అది చూడ అయినట్టేనా? ఇదే ఇంకా ఆలోచనే ఉంది. ఇంకో నిమిషం ఏమైనా ఉంచాలా? మా కాలేజీ రోజుల్లో ప్రేమాభిషేకం అని ఒక సినిమా వచ్చింది, దాసనారాయణ రావు. సూపర్ హిట్ పాటలు. తెలుసు. ఆ పాటలు విను. థ్యాంక్స్ బాబాయ్. ఎందుకురా? నువ్వు పాటలు అనగానే ఎక్కడ పాడతామని భయపడ్డా. జస్ట్ చెప్పొద్దు లేచావు. నాకు పాటలు పాడడం రాదు, పాటలు చదవడమే వచ్చు. పాటలు అంటే పోయి కట్టే బాలకృష్ణ గారి పాటలు బాబాయ్. సూపర్. ఈ కొప్పులో నా మల్లె తోట, అరే పోయిస్తా పోయిస్తా ఈ పూట. అరిటాకు పరిచిన పింగాణి పాత్రలోకి మార్చి. రెండు వంటలు సిద్ధం. పుల్ల పునుగులు ఎలా తయారు చేసావు? పుల్ల పునుగులు ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుడులో నీళ్లు వేసి అందులో మైదా పిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బేసన్ లో మైదా పిండి, కొంచెం నీళ్లు వేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న లైన్ కూడా వేసి బాగా కలిపి ఒక రాత్రి మొత్తం పులియబెట్టాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, అల్లం తురుము, జీలకర్ర, పసుపు, కరివేపాకు తురుము వేసి వేయించి మనం పులియబెట్టిన మైదా పిండిలో వేసి అందులోనే ఉప్పు, కారం, కొత్తిమీర, ఉల్లిపాయలు, వంట సోడా వేసి బాగా కలిపి వేడి నూనెలో పునుగుల్లా వేసి బాగా వేయించుకుంటే పుల్ల పునుగులు రెడీ. నువ్వుల అటుకుల ఉప్మా ఎలా తయారు చేసావు? నువ్వుల అటుకుల ఉప్మా ఎలా తయారు చేస్తారంటే, వేపుడు మూకుడులో పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కల్ని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలలో ఉప్పు, అటుకులు వేసి బాగా నానబెట్టుకోవాలి. ఒక మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి అందులోనే పసుపు, కరివేపాకు, ఇంగువ, కొబ్బరి పాలలో నానబెట్టిన అటుకులు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న నువ్వుల పొడిని, నిమ్మరసం, కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే నువ్వుల అటుకుల ఉప్మా రెడీ. అటుకులు ఎంత బాగున్నాయి బాబాయ్. పునుగులు ఎంత బాగున్నాయిరా? రెండు బాగానే ఉన్నాయిలే. సరే, అందుకో తిందాం. నా మనసు పునుగుల మీద, నీ మనసు ఉప్మా మీద. నువ్వుల అటుకుల ఉప్మా 2 పునుగులు. రోస్ట్ ఒకటి. అన్ని రోస్ట్ చేస్తాను బాబాయ్. మనం కొంచెం రోస్టెడ్ బాబు. నా లవర్కి ఉప్మా తిని చూస్తా. ఓకే, ఇక్కడ మేము కూడా. బాబాయ్ డైరెక్ట్ పెళ్ళే. ఇప్పుడు పునుగులు.
ఈ పునుగులు ఉప్మా పెడితే లేట్ చేయకుండా పెళ్ళి, లేట్ చేయకుండా అయ్యి బాబోయ్ తింగెత్తుంది. చాలా బాగుంది, సూపర్. ఇప్పుడు తీసుకెళ్ళి నా లవర్ పెట్టారు. ఎక్కడికి? నా లవర్కి చేద్దా? పునుగులు ఇక్కడ పెట్టేసాను. ఎందుకు? నా డార్లింగ్ వస్తుంది. పిన్నికి ఫోన్ చేసి చెప్పాలా? ఒరే పిన్నే నా డార్లింగ్, నా డార్లింగ్. నీ డార్లింగ్? మరి మా డార్లింగ్ అంటావు? ఒరే మీది ఉప్మా ప్రేమరా, మాది పులియబెట్టిన పునుగుల ప్రేమరా. మొసలుడే గాని మహానుభావుడు.